హాయ్ ఐ లవ్ యూ. సాంబార్కి కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవే కాకుండా బ్లాక్ చనా, కబులి చనా, రాజ్మా ఇలాంటి వాటితో కూడా మనం రెడీ చేసుకుంటున్నప్పుడు ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ బాడీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అందుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను కుక్ చేసే రైస్ కూడా నార్మల్ రైస్ కాదండి, చాలామంది అడుగుతున్నారు. ఇది బీఫ్యాచ్ లో జిఐ రైస్. దీనిలోని గ్లైకోమిక్స్ ఇండెక్స్ 52% మాత్రమే ఉంటుంది. అందువల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కుక్ అయిన చనా వెజిటబుల్స్ని నేను కొంచెం పార్ట్ని జార్లోకి తీసుకున్నా. దానితో పాటు ఇక్కడ చనా చూడండి ఎంత సాఫ్ట్గా టేస్టీగా కుక్ అయిపోయిందో. దీనిలోనే సాంబార్కి కావాల్సిన మసాలాని యాడ్ చేసి థిక్ పేస్ట్ కింద గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని సాంబార్లో యాడ్ చేశాను. సో ఇలా చేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ ఫైబరు తీసుకోవచ్చు మనం. నేను గమనించిన డిఫరెన్స్ ఏంటంటే రైసు, ఇడ్లీ, దోశ దేనికి తీసుకున్న ఈ సాంబార్ని లెస్ క్వాంటిటీతోనే స్టమక్ హెవీగా ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. కారణం ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల. సో ట్రై దిస్ వన్.